అయితే 10 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే మేము చదివినా కూడా మాకు పోటీ పడే తత్వంలో మాదిగలం లేము. ఎందుకంటే ఎడ్యుకేషన్లో కూడా అప్పుడు వాళ్ళకంటే కూడా మేము తక్కువలో ఉన్నాం కాబట్టి, అన్నిట్లో వెనుకబడతానికి గురై ఉన్నాం కాబట్టి, ఆ విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ జరిగితే మాదిగలు 100 మంది ఉంటే 100 మంది పోస్టులుగా అప్లై చేసుకుంటే మాకున్న జనాభా ప్రకారం మాకు ఆ 30 కానీ 40 కానీ 50 కానీ మా బిడ్డలకు వస్తే వాళ్ళు డెవలప్ అవుతారనే ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళ బిడ్డలని ఆలోచించి జాతి ప్రయోజనాల కోసం ప్రాణాలు అర్పించారు. అది దేశ స్వతంత్రం కోసం ఏ విధంగా అయితే ప్రాణత్యాగాలు చేసి దేశానికి మన స్వతంత్రం తెచ్చుకున్నామో అదే స్వతంత్రం మాదిరిగా రిజర్వేషన్లు అనేవి మా మాదిగ బిడ్డలకు అందితే మా బిడ్డలు చదువుకొని ఉద్యోగాలు పొందుతారు, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతారు, కులానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఎంతోమంది త్యాగాలు చేశారు, జైలు పాలు అయ్యారు, బస్సులు ధర్నాలు చేశారు, రైలు రోకాలు చేశారు. గల్లీ నుంచి చలికి గడ్డ వణుకుతూ ఢిల్లీ ప్రయాణం అయ్యి 2 రోజుల పాటు జనరల్ ట్రైన్లలో ఎక్కి వేలాది మంది ఢిల్లీలో కూర్చొని రోజుల తరబడి ఉద్యమాలు చేసినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఒక పోరాటానికి నాంది పలికినటువంటి ఉద్యమం. ఇంత కష్టపడి ప్రాణత్యాగం చేసిన ఉద్యమకారుల కుటుంబాలకి గవర్నమెంట్ ఎలాంటి సాయం అందించింది? ఇప్పుడు ఎటువంటి సాయం కూడా అందించలేదు. ఆ రోజు చనిపోయినప్పుడు ఎస్క్రేషియాలో ప్రకటించడం అది అందినయో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఎన్నో కుటుంబాలు. ఇప్పుడు మేము వర్గీకరణ జరుగుతుంది, 2 రాష్ట్రాల్లో వర్గీకరణ జరిగిద్ది. వర్గీకరణ చేస్తూనే ప్రభుత్వాలు ఎవరైతే ప్రాణత్యాగాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ అమరవీరుల యొక్క కుటుంబాలు ఉన్నటువంటి వ్యక్తులకు ఉద్యోగం కల్పించి వాళ్ళకి భరోసా ఇవ్వాలనేది ఒక డిమాండ్ పెట్టాలనుకుంటున్నాం. కుటుంబానికి ఒక ఉద్యోగం, కుటుంబానికి ప్రాణత్యాగం. అలాగే ఉద్యమం కోసం జైలు పాలయ్యి అనేక కేసులు అనుభవిస్తూ ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వీరుల మీద కేసులు కూడా తీసేయని కూడా ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాం. అది ఒక డిమాండ్ పెట్టాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడారు. మరి ఏపీ సీఎం ఎందుకు ముందుకొచ్చి మాట్లాడడం జరగలేదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లప్పుడు కూడా వర్గీకరణ చేస్తానన్నాడు, వర్గీకరణకి నేను అనుకూలం అన్నాడు, ఎలక్షన్లో తిరిగారు. మాదిగులందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు గారికి ఓట్లు వేయటం జరిగింది. చంద్రబాబు గారు అధికారం చేపడతానికి కూడా మాదిగులు పాత్ర చాలా ఉంది. 2014లో కూడా ఆయన మీకోసం వస్తున్న పాదయాత్రలో కూడా మాదిగులకి నిలబడతా, మాదిగ డప్పు కొట్టి పెద్ద మాదిగ కొంటా అన్నప్పుడు కూడా 2014లో మాదిగ ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాం. ఇవాళ సుప్రీంకోర్టులో అటువంటి కేసు సుప్రీంకోర్టే గోడలు పగలగొట్టేలా రాష్ట్రాలు చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి తీర్పుకి చంద్రబాబు గారు కట్టుబడి ఉండే ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది. అత్యంత తొందరగా తెలంగాణలో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఎప్పుడైతే మార్చి దాకా ఇచ్చారో ఇంకా ముందుగానే ఆ కమిషన్ను తీసుకొని త్వరగా వర్గీకరణ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేసి ఆ సమస్య పరిష్కారం చేయాలని కూడా కోరుతున్నాం. మీరు ఇందాక అన్నారు ఈ షెడ్యూల్ క్యాస్ట్ అంతా కలిసి మేము ఓట్స్ వేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాం, ఓట్లకు మాత్రమే పరిమితం అవుతున్నాము, మమ్మల్ని పొలిటికల్గా తొక్కేస్తున్నారు అనేమైనా మీకు అనిపించిందా? తరతరాలుగా అన్ని విధాల్లో షెడ్యూల్ క్యాస్ట్ని, షెడ్యూల్ ట్రైబల్ని, బీసీలను కానీ తొక్కడం అనేది కంటి ముందు తొక్కరు. మనకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోవడంలో కొంత విఫలమవుతున్నాం. వచ్చిన అవకాశాల కోసం ఎదురు చూస్తూ వాళ్ళు ఇచ్చే భిక్షం కోసం చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మేము పోటీ చేయాలంటే 29 ఆంధ్రాలో 29 ఎస్సీ నియోజకవర్గాలు, 29లో మాత్రమే మేము పోటీ చేయాలి. మాకు 175 ఉన్నాయి. మరి 175లో మేము పోటీ చేసే స్థాయికి ఎప్పుడు వెళ్ళాలి? మేము ఏ రోజైతే 175 నియోజకవర్గాలకి పోటీ చేసే స్థాయిలో ఉంటామో ఆ రోజు ఖచ్చితంగా ఆ రాష్ట్రం బాగుపడతాం. మేము ఏ పోరాటాలు చేసామో అంబేద్కర్ గారు కలలుగన్న సమాజం వైపు అడుగులు వేయగలం. అప్పుడు దాకా మేము అణచివేతకు గురవుతూనే ఉంటాం, ఉన్న దాంట్లో తృప్తి పొందుతూ ముందుకు వెళ్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో మేమందరం ఉన్నాం. ఓకే, మీరు తప్పుగా అనుకోకుండా ఒక్కసారి మనం గతానికి వెళ్దాం. ఒక 100 years బ్యాక్ వెళ్తే ఊర్లోకి ఎంట్రీ లేదు, గుళ్ళల్లోకి ఎంట్రీ లేదు. అలాంటిది కాస్త ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అయ్యే వరకు అడుగులు వేస్తూ వస్తున్నాం. అంటే ఇంకా కూడా ఈ క్యాస్ట్ని సపరేట్గా అణచివేయబడుతుంది అని అనుకుంటున్నారు ఇంకా సమాజంలో. ఇప్పటికీ గుళ్ళలోకి వెళ్తున్నారు, ఊళ్ళల్లోకి వస్తున్నారు, సర్పంచ్లు అవుతున్నారు, జెడ్పీటీసీలు అవుతున్నారు, వీళ్ళకంటూ ఒక హోదా ఉంటుంది. ఒకప్పుడు నా చిన్నతనంలో నేను చూసినప్పుడు ఒక ఎస్టీ క్యాండిడేట్ సర్పంచ్గా ఉంటే రిమైనింగ్ ఎవరైతే ఊరు పెద్దలు ఉంటారో ఈ ఓసీ క్యాండిడేట్ పీపుల్
వాళ్ళందరూ కూడా పైన చైర్స్ మీద కూర్చుంటే తను మాత్రం సర్పంచ్ అయినా కూడా తన పక్కన నుంచున్నారు. ఆ పరిస్థితి నేను చూశాను. దాని తర్వాత ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఎలాంటి ఎస్సీ ఏదైతే కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఎలాంటి హోదా లేకుండా పంచాయతీ ఆఫీస్లో కూర్చొని చర్చలు పెడుతున్నారు. సో మన సమాజం ఇంత మారుతూ వస్తుంది, జనాలు మారుతూ వస్తున్నారు, బట్ మీరు ఇంకా అణచివేత జరుగుతూనే ఉందని మాట్లాడడానికి రీజన్ ఏంటి? ఒక ఎస్సీ ఎమ్మెల్యే, ఒక ఓసీ కార్పొరేటర్, వీళ్ళిద్దరి మధ్య తేడానే మనకు తెలిసిపోయింది. ఎస్సీ ఎమ్మెల్యే అయినా సరే ఒక కార్పొరేటర్తో పోటీ పడగలమా? పోటీ పడలేము. ఏ విధంగా అంటారు? ఎందుకంటే ముఖ్యమంత్రి ఎవరు, అధికారం ఎవరి చేతిలో ఉంది? అధికారం ఉన్నవాడి చేతిలో రిజర్వ్ కేటగిరీ కింద మేము పోటీ చేసి గెలిచినంత కాలం వాళ్ళు చెప్పిన విధంగానే మా ఎమ్మెల్యేలు నడుచుకోవాల్సి వచ్చే పరిస్థితి అక్కడ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏపీలో పుష్పశ్రీవల్లి గారు మనకు లాస్ట్ ఇయర్ మినిస్టర్గా ఉన్నారు. తను కూడా షెడ్యూల్ కేటగిరీలోనే మినిస్టర్ అయ్యారు. సో మీరు అంటున్నారు ఇంకా మాకు రిజర్వ్ వల్లే మినిస్టర్లు ఇస్తున్నారు, రిజర్వేషన్ వల్లే మాకు ఎమ్మెల్యేలు ఇస్తున్నారు, రిజర్వేషన్ వల్లే ఆ కేటగిరీ ప్రకారం ఎమ్మెల్సీలు ఇస్తున్నారు తప్ప మాకు అందరితో పాటు సమానంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు అలాగే అన్ని ఆధిపత్య కులాలతో సమానంగా ఉండటం కోసం ఇవ్వట్లా. ఎంతమందికి ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రాల్లో ఎంతమంది పారిశ్రామికవేత్తలుగా ఎస్సీలు ఉన్నారు? మీతో పోటీ పడే విధంగా అంటే ఆధిపత్య కులాల్లో అధికారంతో ఉన్నటువంటి నాయకత్వంలో ఎంతమంది ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ పారిశ్రామికవేత్తలుగా ఎంతమంది ఉన్నారు? అలాగే సంపదలో ఎంతమంది ఉన్నారు? ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భూముల్లో వాటా పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నాము? లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అధిక ధనాన్ని పొందేటువంటి నాయకత్వంలో మేము ఉన్నామా? ఎక్కడే లేవు. మేము ఉద్యోగాల్లో, విద్యలో మేము అడిగేది ఈ రెండు కాకుండా ఇంకొకటి మా రిజర్వ్ కేటగిరీలో షెడ్యూల్ క్యాస్ట్లో ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలో వాటి గురించి అడుగుతున్నాం. ఇలా అడిగినంతకాలం మేము ఇలాగే ఉంటాం. ఎప్పుడైతే మేము 175 నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయడానికి ముందుకు వెళ్తామో డెఫినెట్గా మాకు మార్పులు అనేది సాధ్యమైంది. ఆ మార్పు రావాలంటే మా జనంలో నుంచి రావాలి. అది ఇప్పటివరకు మీరు ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మేము వింటున్నాం, జనరల్గా మనం రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నామంటే పేరు పొందిన పార్టీలోకి లేదంటే ఆపోజిషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ అక్కడ మీకు చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్ గారు. సో ఈ రెండు దిగ్గజాలు ఉన్నా కూడా ఒక రకంగా మీరు ఏదో ఒక చిన్న పార్టీలోకి వెళ్తున్నారన్నట్టుగా సమాచారం వచ్చింది. ఆ పార్టీ ఏంటి, అసలు మీరు ఎందుకు అదే పార్టీని చూస్ చేసుకున్నారు, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? నేను పొలిటికల్గా వెళ్ళాలని కాదండి, నేను ఉద్యమకారుడిగా నా జీవితం కొనసాగించుకున్నా. అలాగే ఉద్యమం ద్వారానే నేను చనిపోయినా సరే నేను నల్ల కండవతోనే కప్పుకొని చనిపోవాలనేది నా ధ్యేయం, నా లక్ష్యం. ఎందుకంటే నన్ను నమ్మి ఎంతోమంది త్యాగాలు చేసి నాతో పాటు నడిచినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఒక జవాబుదారుగా నేను ఉండాలి. ఆర్థికంగా నేను ఏం చేయలేకపోవచ్చు, ఒక మామూలు సామాన్య వ్యక్తిని, కానీ వందల మంది వేల మంది నాతో కలిసి ప్రయాణం చేశారు. వీళ్ళందరికీ ఒక జవాబుదారీగా ఉండాలి. అలాగే అంబేద్కర్ సిద్ధాంతంతో వెళ్ళే మేము అంబేద్కరిజాన్ని తీసుకెళ్ళినటువంటి కన్షీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీని స్థాపించి సైకిల్ మీద ప్రయాణం చేసి ఉత్తరప్రదేశ్ అనేటువంటి ఒక పెద్ద జిల్లాలోనే ఎక్కువ జిల్లాలు కలిగినటువంటి ఉత్తరప్రదేశ్లోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయగలిగేటప్పుడు అదే అంబేద్కర్ భావాజాలాలు కలిగినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కూడా ఆ విధంగా ఇక్కడ మేము గెలిచినటువంటి చరిత్రలు లేవు. గతంలో గెలిచి ఉండొచ్చు మా వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు కూడా అసలు తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి యువ నాయకులకు కానీ నాయకత్వానికి కానీ మా బిడ్డలకు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మనం ప్రతిసారి చూసుకుంటున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి ఎస్సీ క్యాండిడేట్ ఉంటారు. దాని గురించి మీరే మాట్లాడతారు. మీరు అదేనండి ఇంతకు కూడా అడిగారు, ఉప ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? మేము అసలు వాళ్ళెవరు మాకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వటానికి? ఆ పార్టీలో ఉన్న వ్యక్తి గెలిస్తే ఆ పార్టీలో ఉన్న వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అవుతున్నారు. మాకు కావాల్సింది కుర్చీ, ముఖ్యమంత్రి పీఠం. ముఖ్యమంత్రి పీఠ అయితే మాతో పాటు ఉన్నటువంటి అంచువేతలు ఈ శూద్ర కులాలు మొత్తం కూడా రాజ్యాధికారం వైపు వెళ్తే మేము కూడా అన్నింటిలో సమానంగా వెళ్తాం. మాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి ఎవరు మాట వినాలి? ముఖ్యమంత్రి మాట. మరి అలాంటప్పుడు మాకు ఉప ముఖ్యమంత్రితో మీ రాజకీయం భవిష్యత్తు ఇచ్చాను కదా, మాకున్న హక్కును మీరు ఇచ్చారు. మేము ఇంకా ముఖ్యమంత్రి పీఠం కోసం మేము పోరాటం చేయాలి. ఆ లక్ష్యం కోసం ముందుకు వెళ్తున్నాం. హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీ బీహార్లో జితిన్ రామ్ మాంజీ సీనియర్
పొలిటీషియన్, మంత్రిగా కూడా కేంద్ర మంత్రిగా కూడా చేసిన వ్యక్తి, బీహార్కి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అట్టడుగునటువంటి కులంలో పుట్టి ఊరికి చివర చదువు లేకుండా స్టిల్ ఇప్పటికీ ఎడ్యుకేషన్ అనేది లేనటువంటి ప్రాంతాలు, సమాజంలో అసమానతలను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, అటువంటి కుటుంబంలో నుంచి బీహార్కే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మా దళిత బిడ్డ. ఆయన రాజకీయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే కొండను తీసుకెళ్తూ కన్షీరావు గారు, అంబేద్కర్ చూపించినటువంటి బాట, కన్షీరావు గారు వేసినటువంటి పునాదుల్ని ఎక్కడైతే బీహార్లో మళ్ళీ అదే పునాదుల్ని బీహార్ ముఖ్యమంత్రిగా ఈరోజు ఎంఎస్ఎంఈ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి జితిన్ రామ్ మాంఝీ సార్ గారి యొక్క పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా వెళ్ళటానికి నా జాతి బిడ్డలకి అనేక రంగాల్లో, పారిశ్రామిక రంగాల్లో, మిగిలిన రంగాల్లో కూడా ఆర్థికమైనటువంటి సమకూర్చే విధానంలో వాళ్ళకి ప్రభుత్వాలు అందించాల్సినటువంటి లోన్ల విషయంలో కూడా ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా ఇక్కడ మాకున్నటువంటి ప్రభుత్వంతో సహాయ సహకారాలతో మా జాతి బిడ్డల డెవలప్మెంట్ కోసం మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. డెఫినెట్గా అన్ని కులాలతో పాటు రేపు జరగబోయే ఎలక్షన్లో నిలబడటానికి సాయశక్తిలో ప్రయత్నం